హలో! ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజుల తర్వాత గదా! నేను ఇన్‌స్టాలో అప్ టు డేట్‌గా ఉన్నానండి. యూట్యూబ్‌లో అస్సలు వీడియోస్ అప్‌లోడ్ చేయట్లేదు. సో, కొంచెం బిజీ ఉండడం వల్ల. సో, ఈ మధ్య ఏంటంటే మేము 10th బ్యాచ్ అనమాట. అంటే ఎస్ఎస్‌సి బ్యాచ్ వాళ్ళతో ఫన్నీగా మంచిగా గెట్ టుగెదర్ చేసుకున్నాం. ఆఫ్టర్ 15 ఇయర్స్ అండి. మాది 2010 బ్యాచ్ యాక్చువల్లీ. సో, నాకెందుకు ఈ వీడియో అప్‌లోడ్ చేయాలనిపించిందంటే, సో, మేము స్పెషల్‌గా ప్లాన్ చేశామనమాట. ఏంటంటే అప్పట్లో మనం 90s కిడ్స్ కదా అసలే. మనకెక్కువ వీడియోస్, ఫోటోస్ ఇట్లాంటి మెమోరీస్ ఏం లేవు గదా! సో, మేము ఎలా ప్లాన్ చేసామంటే, సో, కొన్ని ఫోటోస్ కలెక్ట్ చేసి వాళ్ళకొక మెమరబుల్ మూమెంట్ ఇవ్వాలి ఆ రోజు. ఫన్ ఉండాలి అని చెప్పేసి కొంచెం డిఫరెంట్‌గా ప్లాన్ చేసాం. అది యాక్చువల్లీ వర్కౌట్ అయిందండి. వి ఆర్ సో హ్యాపీ. చూసిన వాళ్ళు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అసలు మేము ఎక్స్‌పెక్టే చేయలేదు అని చెప్పేసి అన్నారు. సో, అది వాళ్ళు చెప్పంగానే మేము ఇంకా ప్లాన్ చేసిన వాళ్ళంతా ఫుల్ ఖుషి అయిపోయినామనమాట. సో, అండ్ ఏంటంటే నేను ఇన్‌స్టాలో పోస్ట్ చేసినప్పుడు ఎవరో చనిపోయారని పెట్టారు. ఎవరు ఈ అమ్మాయి అని అడుగుతున్నారు. యాక్చువల్లీ తన అబ్బాయి అండి ఉమాపతి. సో, మాతో పాటు 6th to 10th వరకు ఉంటది కదా! 6th to 9th వరకు ఉన్నారు తను. 9th క్లాస్‌లో అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఒక యాక్సిడెంట్ వల్ల తను చనిపోయారనమాట. సో, తనని కూడా మేము గుర్తు చేసుకున్నాము. సో, మనకంటూ స్కూల్లో ఎటువంటి మెమరీస్, వీడియోస్ కానీ, ఫోటోస్ కానీ అస్సలు లేవు అనుకునే వాళ్ళు ఇలా ప్లాన్ చేయొచ్చు. సో, మీకు ఇదొక బేస్ వీడియో అయితదనమాట. దీన్ని బేస్ చేసుకొని మీరు నెక్స్ట్ గెట్ టుగెదర్ చేయాలనుకునే వాళ్ళు ఇలా ప్లాన్ చేయొచ్చు. సో, చాలా అనిపిస్తుంది. అందుకే ఈ వీడియో పర్టికులర్‌గా అప్‌లోడ్ చేస్తున్నాను. సో, ఫుల్ వీడియో వ్లాగ్ చేయాలి అనుకున్నాను కానీ కుదరలేదు, బిజీగా ఉంది. బట్ అయితే నేను ఎలా చేసాము, మధ్యలో వీడియోస్, తర్వాత గెట్ టుగెదర్ అయిన తర్వాత సో, మిడిల్‌లో ఎలా వాళ్ళని సర్ప్రైజ్ చేస్తాం, ఇవన్నీ నేను వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. ప్లీజ్ డూ వాచ్. హలో, ఎలా ఉన్నారు అందరూ? సో, నేనైతే చాలా ఎక్సైటింగ్ ఫీల్ అవుతున్నాను. అండ్ చాలా రోజులైంది కదా, 15 ఇయర్స్ అవుతుంది మనం మీట్ అయ్యి. అసలు స్కూల్ లైఫ్ అబ్బా, ఎంత బాగుంటుందో అసలు. తెలియని వయసులో మనం ఎంత చదువుకున్నా, ఎంత పెద్ద పొజిషన్స్కి వెళ్ళినా, ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా కూడా స్కూల్ లైఫే, స్కూల్ ఫ్రెండ్సే అనమాట. తెలియని వయసులో వాన్నలా వీనిలా అసలు ఇంత సిల్లీగా బిహేవ్ చేసామా మనము అని కొన్నిసార్లు అనుకొని ఉంటాం కదా. ఎలా అంటే అసలు ఎప్పుడైనా హౌస్ షిఫ్ట్ చేసినప్పుడు, లేకపోతే ఫెస్టివల్ వస్తే మనం ఇల్లంతా క్లీన్ చేస్తాం కదా, అప్పుడు అలా ఇలా సర్దుతూ సడన్గా ఫోటో దొరుకుతుంది అనమాట. 10th క్లాస్ ఫోటో. ఆ ఫోటో అలా చూస్తూ, అరే వాంతో అలా ఉన్నాం కదా మనము, అరే ఈ అమ్మాయిని ఇలా చేసాం కదా మనము, అరే ఏంట్రా ఇన్ని రోజులు గడిచిపోయాయి, అసలు ఎంత దూరం వచ్చేసాం కదా, ఏం చేస్తున్నారో ఏంటో వాళ్ళు ఇప్పుడు అని ఒక్కసారైనా అనుకుంటాం కదా. అసలు స్కూల్ లైఫ్ ఏంటంటే అసలు బాండింగ్స్ ఉండదు, ఏం ఉండదు అనమాట. ఏదో అలా గడిపేసుకుని ఉంటాం అనమాట. సో, ఇప్పుడు అనిపిస్తుంది అనమాట, అంటే ఈగోస్, యాటిట్యూడ్స్ ఏం ఉండవు, జస్ట్ అలా గడిచిపోయి ఉంటుంది అనమాట. సో, కాబట్టి ఎప్పుడు స్కూల్ లైఫే బాగుంటుంది. మనం ఎంతమందిని మీట్ అయినా, ఏం చేసినా, ఎన్ని గెట్ టుగెదర్ చేసినా కాలేజీ వాళ్ళతో, సో ఇదిదా పర్ఫెక్ట్ అనిపిస్తుంది. టీచర్స్ దగ్గరికి వెళ్ళి కొంచెం కూడా ఆలోచించకుండా పక్కవారి పైన చాడీలు చెప్పడము, ఇట్లాంటివన్నీ ఎన్ని ఉన్నాయి కదా అసలు. అమ్మో, ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా అంటే చాలా ఉన్నాయి. సో, అంతే, ఎప్పుడు గడిచిపోయిన రోజులే బాగుంటాయి, అలానే అనిపిస్తుంది. సో, ఎనీవేస్ మనం ఇప్పుడు మీట్ అయ్యాము. సో, సెలబ్రేట్ చేసుకోవాల్సిన మూమెంట్. సో, ఎలాగో మనకు అలాంటి మెమరీస్ ఏం లేవు, ఆ ఛాన్స్ లేదు కాబట్టి నేను మన ఉన్న ఫొటోస్తో సో కొంచెం సాంగ్స్ అన్ని యాడ్ చేసి ఏదో అలా ఇలా వీడియో క్లిప్స్ చేశాను, చూద్దామా? అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. ఎన్నో రంగుల జీవితం, ఎన్నే పిలిచిన స్వాగతం, విన్నా నీలో సంశయం, అలాగే నేనుంటాను, నాకే నేను బాస్, అన్నంతో ప్రేమిస్తాను, నాకే నేను ఫ్యాన్. ఎవరైనా చూసింటారా నడిచే నక్షత్రాన్ని, ఎదురొస్తే ఎగబడిపోరా నేనే ఆ చిత్రాన్ని. బాగుంది కానీ, బానే ఉంది కానీ ఇంకా బాగుండొచ్చు. నీతో ఇదేరా ప్రాబ్లం, సెంటీమీటర్ చనువిస్తే కిలోమీటర్ దూసుకెళ్ళిపోతావు.
ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి అంతే. Everybody come on, let me know if you know the one guy who can make me feel the rush. If ballet, everybody come on, let me know if the only one that's gonna take me on a trip. ఎక్కడెక్కడున్నాడు ఎక్కడెక్కడున్నాడు వాడు ఎప్పుడు వస్తాడు నన్ను వాడు ఎప్పుడు చూస్తాడు మన ఊర్లో మనల్ని ఎవరు రాపేదే నువ్వు కొడవు. ఎందుకురా నా జీవితంతో అక్క ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు, కనీసం నిద్ర కూడా పోనువా? ఏంట్రా మళ్ళీ ఫెయిల్ అయ్యానురా. అన్ని క్వశ్చన్స్ రాసానన్నా? ఆన్సర్ కూడా రాయాలంటరా. ముఖ్యమంతా పగప ముఖమెంత ఛాయా ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయా. వీడికి కొంచెం పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించండి రా, మరీ వైలెంట్ గా. నాలాగే నేనుంటాను, నా మది మాటే వింటుంటాను. ఇంట్లో నమ్మట్లేదు, ఫ్రెండ్స్ కూడా నమ్మడం మానేశారు. ఎక్కడికి వెళ్ళినా ఫెయిల్యూర్. ఏంట్రా ఇది? వాళ్ళేమో వీడికి బిల్డప్ ఇస్తున్నారు, వీడేమో వాళ్ళకి బిల్డప్ ఇస్తున్నారు. Todas idas a gangoma, todas on a bad girl. Baby, I'm a bad boy, can you be my bad girl? వేసేసాడు, బాగా వేసేసాడు. చాబిల్లి తన వెన్నెల కోనలు నిద్రలేపి రే అంతా. ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటావు, మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు. ఏమంటావి ఓ మనసా నీకెందుకే ఇంత ఆశ. என் காதல் சரியோ தவறு, என் காதல் முள்ளோ மலரும், என் காதல் முதலோ முடிவோ சரி. ఎక్కడో ఏదో డిఫెక్ట్ ఉంది, చెప్తా. హలో ఇవా హలో, నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నా. సారా సావన్న వచ్చరుక్క నెంజల మూసా పూవ పోల. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి. చెప్పింది మించి చేయకూడదు, చెప్పిన దానికి తక్కువ చేయకూడదు, చెప్పింది మాత్రమే చేయాలి. పక్క పాపిటెత్తుకుంటేనా ఓ రబయ, పక్క పాపిటెత్తుకుంటేనా ఓ రబయ ఉన్నాయనా. మీరు జోకులు వేసుకోవడానికి నవ్వుకోవడానికి నాలాంటి వాడు కావాలి, అంతేగా? నవ్వుకోండి. నేను ఏడిస్తే మీకు నవ్వు వస్తుంది అనుకుంటే రోజు మీ ఇంటికి వచ్చి గంట ఏడుస్తాం. మీరు కూడా వస్తారా? నేను 7 నుంచి అక్కడే పడుకుంటా, మీరు 9 రండి. ఈ మధ్య నాకు నిద్ర రావటం లేదు, ఆకలి వేయటం లేదు. కొంచెం ఆలోచిస్తే నీకే తెలుస్తుంది. ఏజ్ ప్రాబ్లం అయి ఉంటుంది. ఎవరికి వీడు దొరకడు రెండో ముదురండో గడు సండో తోడికేను ముసుకండి. అయ్యా, మీరేదేదో మాట్లాడుతున్నారయ్యా, నాకు మతిపోతోంది. షేక్ 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 ఆడిస్తాను రా. ఊళ్ళంతా వెటకారం పుట్టింది సూర్యకాంతం. నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న. ఈ చదువులో అవి నా వల్ల కావడం లేదు. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. వచ్చిందండి వయ్యారి. జీన్స్
బెదురా చిరుకులన్నీ ఉన్న డోంట్ కేరే చిరుకు వన్న క్యాంపెయిన్ మృగలెక్కలో ఆల్ ద టైమ్ జోష్ పొంగల్ యామి టైమింగ్ రస్ పడక్క ఇప్పుడు రారా రారా ఉంటది వాడిని నేను ఎవరి వాడిని కాను ఉంటది వాడిని నేను గుట్ట కింద గుంపు చెట్ల నిండా చెయ్యి పట్టి అదంతా అప్పుడండి. ఇప్పుడు నేను మారిపోయానండి. కాశీ గడిసు పిల్ల శివ కాశీ సరుకి పిల్ల ఎవరిది మనసున ఉన్నది చెప్పాలనుంది మాటలు రావి గోరింట పూచింది కొమ్మ లేకుండా మురిపాలార చేత సో ఎలా అనిపించింది వీడియో? అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకేం చేయాలి, వీడియోస్ లేవు, ఏం లేవు, జస్ట్ నా దగ్గర ఈ ఫొటోస్ మాత్రమే ఉన్నాయి. సో అలా ఈ ఫొటోస్తోనే చేయాల్సి వచ్చింది. నెక్స్ట్ టైం ఇంకా మంచిగా చేసుకుందాము అండ్ ప్లాన్ చేద్దాం. అండ్ ఇది పర్సనల్గా తీసుకోకండి ఈ మీమ్స్ ఇవన్నీ, ఇది జస్ట్ ఫర్ ఫన్ కోసం మాత్రమే చేసాము. లవాకి చాలా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి మనందరి తరపు నుంచి. ఎందుకంటే అన్ని విషయాలు అన్నీ తనే దగ్గరుండి చూసుకున్నారు. 99% తనే చూసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మా అందరి తరపు. అందరూ కాంటాక్ట్ అవుదాము, మీట్ అవుదాము అని అనుకున్నప్పుడు గ్రూప్ చెక్ చేసామన్నమాట. సో చాలా మంది కాంటాక్ట్ నెంబర్స్ మిస్ అయ్యాయి. సో వచ్చిన వాళ్ళే అందరి నెంబర్స్ గ్యాదర్ చేసి సో నాకు పంపించారు. సో దట్ నేను యాడ్ చేయగలిగాను. థ్యాంక్ యూ సో మచ్ చిన్నరాయుడు మా అందరి తరపు నుంచి. సో అందరూ ఎంత చేసినా ఏం చేసినా మీరందరూ రాకుండా ఈవెంట్ ఎలా సక్సెస్ అవుతుంది? మీరందరూ వచ్చినందుకు, ఈవెంట్ సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో అందమైన జీవితం పంచుకున్న దోస్తులం బాధలన్నీ చేరినా బెదిరిపోని మిత్రులం చిన్ననాటి నుండి జ్ఞాపకాలతోని కట్టుకున్న వంతెనేమైంది ఇంతలోనే వాన తాకినట్టు ఈ కాలం కూల్చనా మనకు మధ్య దాచుకున్న మాటలంటూ లేవు ఇంతవరకు ఇప్పుడెందుకో దాచిపెట్టే ఈ బాధే లోతున అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం స్నేహమన్న మాటలు ముచ్చటైన ముగ్గురం స్నేహమంటే నవ్వుల్లోనే ఉంటదా బాధలోనూ ఉంటేనే దోస్తులురా మాది కాదు బాధనుకుంటే స్నేహం ఉండదురా తప్పుల్లోనూ నీతోనే ఉన్నామురా గొప్పల్లోనూ నీతోనే ఉన్నామురా చెప్పలేని బాధే ఉన్నా చెయ్యే బదలమురా నీతో ఉంటూ మాటలు రాని మౌనం చూడకురా మౌనం వెనకే మాటలు కలిసిన బాధుందిరా లోపల స్నేహంలో నా కోపాలన్నీ కరిగే మేఘాలురా స్నేహం అంటే ఎప్పుడు ఉండే ఆకాశమే కదా అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం స్నేహమున్న మాటలు ముచ్చటైన ముకురం కన్నీరు రాగానే మాట కొంచెం తడబడుతుండగానే ఏమైంది మామా అంటూ అడిగే గొంతు వీరా నీతో ఉంటే నవ్వుతూ ఉంటారా నువ్వుంటేనే మనమని అంటామురా కారణాలు దొరకవు నువ్వు దూరం పోవాలన్నా నీకు నాకు మధ్యలో దూరం రావాలన్నా వద్దు అంటూ ఆ క్షణాన్ని ఏడుస్తూ ఆపనా
రాధే రాధే అలుపంటూ రాధే ఆడేస్తున్నా ప్రతి పూటే వాడు వీడు అని తేడాలే లేవే ఓ చోటే చేరి ఆడామే అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే అరే రే బాల్యం రమ్మన్నారాదే గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుందే స్నేహాలే గుండె మీద వేసిపోయే పచ్చబొట్టెలే ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లో కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లో కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు ఈ చిన్ని లైఫ్ నీదే సరదాగా సాగాలి Lights off. Projector on. நல்ல மறக்க முடியாத ஒரு மூமெண்ட். అద్దాల మేడలున్నాయే మేడల్లా మంచి సీరలున్నాయే సీరంచు రైకలున్నాయే కొనిపిస్తా నాతో బొంబాయి రాయే రాను నే రాను రాను బొంబాయికి రాను రాను బొంబాయికి రాను రాను బొంబాయికి రాను సో నెక్స్ట్ గెట్ టుగెదర్ చేసుకోవాలన్న వాళ్ళకి ఇది ఒక ఎగ్జాంపుల్ వీడియో అవుతుంది అండ్ నాకు కూడా ఇది లైఫ్ టైం మెమరీగా గుర్తుండిపోవాలి అని చెప్పి నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ వాచ్ చేసినందుకు అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.